సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా నుంచి వచ్చారా? సీమ రాయలసీమ. ఓకే, ఎప్పుడు వచ్చారు? నేను రాత్రి వచ్చాను. ఓకే, దర్శనం అయిందా? సోమవారం దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఓకే, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్గానే ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎప్పటికైనా కానీ నెంబర్ 1లోనే ఉంటుంది. అది ఇంకా ఆలోచనే లేదు. ఆయన వచ్చినాక దేవుని ప్రసాద్ కావాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే, మీరు ఈ మధ్యకాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా. కానీ ఆ ఉసులు ఊకే పోవు. దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా. దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే, ఇప్పుడు రుచి ఎలా ఉంది? గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, గతంలో కానీ ఎలా ఉంది టేస్ట్ కానీ ఇక్కడ దైవ దర్శనాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఒక 3 నెలల కిందట కూడా నేను వచ్చినాను. గత గవర్నమెంట్ అంతా పనితీరు బాగాలేదని చెప్పగలను, అన్నప్రసాదంతో సహా. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తున్నారు. ఓకే, మీరు అంటే స్వామివారి దర్శనం కోసం వెళ్ళే దాంట్లో భాగంగా మీరు క్యూ లైన్లో ఆగుతారు. క్యూ లైన్లో ఆగినప్పుడు మీకు పాలు కానీ టీ కాఫీలు కానీ ప్రసాదం కానీ అలాగే మంచినీరు కానీ అన్నీ అందుతున్నాయా ఇప్పుడు? పొంగలి, పాలు, మంచినీరు అన్నీ అందించినారు. ఓకే, గతంలో ఉండేదా ఫెసిలిటీ? లేదు. నేను కంపార్ట్మెంట్లో 3-4 గంటలు కూర్చునే కాలం ఉంది, కానీ ఏనాడు ఒకరు కూడా ఇలే. ఈ గవర్నమెంట్లో అన్ని ఇస్తున్నారు. ఓకే, ఓకే సోదరు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఓకే, దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఓకే, ఏంటి లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఇంకా టేస్ట్ చేయలేదు. టాక్ అయితే బాగుందని వినబడుతుంది. చేంజ్ అయింది, టేస్ట్ చేంజ్ అయింది. 100% చేంజ్ అయిందా? ఇంతకుముందు ఉన్న టేస్ట్ లాగా అనిపిస్తుందట. ఓకే, గతంలో మీరు ఎప్పుడు వచ్చారు? అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 1.5 year బ్యాక్ వచ్చాము. అప్పుడు లడ్డు అనిపించలేదు, టేస్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇంతకుముందు మేము చిన్నప్పుడు తిన్న లడ్డు స్మృతులు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సో అంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వంలో పనితీరు బాగుంది, అలాగే లడ్డు బాగుంది అంటారా? లడ్డు రుచి కానీ అలాగే లడ్డు నాణ్యత కానీ? పనితీరు గురించి చెప్పలేను, కానీ లడ్డు అయితే చేంజ్ అయింది. ఓకే, మొత్తంగా శ్రీవారి దర్శనం అయిందండి? సూపర్గా అయింది దర్శనం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి. లడ్డూలు తీసుకున్నారు? మరి తీసుకున్నాం. లడ్డూలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా స్మెల్ ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి. అప్పటికంటే సైజు కూడా పెద్దగా ఉంది కొంచెం. గతంలో కంటే అంటే మారిందా లడ్డు ఇప్పుడు? మారింది. ఏమేమి తేడాలు ఉన్నాయి గతానికి ఇప్పటికి? టేస్ట్ బాగుంది, సైజు కూడా పెద్దగా పెంచారు, బాగుంది. భోజనం అసలు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందు అయితే రైస్ చాలా మంది వదిలేసి వెళ్ళిపోయేవారు ఆకుల మీద నుంచి, ఇప్పుడైతే అసలు కళ్ళకద్దుకొని తింటున్నారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది దర్శనం. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, బాగా జరిగింది. పాలు అన్ని ఇస్తున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంది, క్వాలిటీ గాను. లడ్డు టేస్ట్ చేశారా? చేసాం ఆల్రెడీ. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో లడ్డు బాగాలేదండి, క్వాలిటీ బాగా. ఓకే, వైట్ గా ఉంది, తెల్లగా. ఇప్పుడు చాలా బాగుంది. నెయ్యి ఆ వాసన తెలుస్తుంది, చాలా స్మెల్ బాగుంది, బాగా వస్తుంది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకేమనిపించింది? బాధ వేసిందండి. బాధే కదండి మరి. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు, లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది, ముందుకన్నా బాగుంది. బాగుందా? బాగుంది, కమ్మని వాసన వస్తుంది, బాగుంది. గతంలో లేదా? లేదు, పెంకు కట్టినట్టు ఉంది. ఏం తేడా, యాలక్కాయ టేస్ట్, నెయ్యి అంత బాగుంది. ఇప్పుడు లడ్డు బాగుంది. నాకు సదుపాయాలన్నీ బాగుంది. లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, బాగుంది. ప్యూర్లీ నెయ్యితో చేసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది. ప్యూర్ లడ్డు. అకామిడేషన్స్, దర్శనాలు అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి? ఇది వరకు లడ్డు అంటే బూజేటేసేదండి, పట్టుకెళ్ళిన 2 రోజులకే బూజేటేసేదండి లడ్డు. కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉందండి లడ్డు, చాలా టేస్ట్ కూడా ఉందండి, చాలా టేస్ట్ గా ఉంది. మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి. మాకు 3 గంటల్లో దర్శనం అయిందండి ఫ్రీగా. ఏమైనా ఇబ్బంది పడ్డారు మరి? అసలు ఏమి ఇబ్బంది పడలేదండి, మాకు అన్ని బాగున్నాయండి. మేము పొద్దున్న 11 గంటలకు లైన్ లో వచ్చామండి, 2:00 దర్శనం అయిపోయిందండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి మీకు? అన్ని బాగా ఉంటున్నాయండి, చాలా బాగా అందుతున్నాయండి. ఇది వరకటి మీద 100 రెట్లు బెటర్ కింద ఉందండి. లడ్డు దాని గురించి మీరు ఏమంటారు? అసలు లడ్డు వివాదం క్వాలిటీ అవుతే ఇప్పుడు చాలా బాగుందండి. ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు, మొత్తం పూజ కట్టేసి అలా ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు. అప్పుడు బేకారు ఉన్నది, ఇప్పుడు చాలా సూపర్ గా ఉన్నది.
లడ్డు ఒకటి తిన్నామనుకో ఇంకొకటి తినాలనిపిస్తుంది. అంత బాగుంది, నెయ్యి బాగున్నది, అంత చాలా తేడా ఉన్నది, చాలా తేడా ఉన్నది. సూపర్ ఉన్నది. ఇప్పుడైతే లడ్డు సూపర్. అప్పటికిప్పటికి 1000 రేట్లు ఎక్కువ తేడా మారిపోయింది. ఇబ్బంది అసలుకే లేదు. అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నాము. తిరుపతి వచ్చిన మళ్ళా రావాలనిపిస్తున్నాము కానీ फुल हैप्पी అంటే హ్యాపీ ఉన్నాం फुल గా. वो अभी लड्डू कैसा है, टेस्ट है, क्वालिटी पूरा कैसा है अभी? एकदम लड्डू की टेस्ट क्वालिटी अच्छी है, उसको टेस्ट अच्छी लगी. उसमें कापुड़ ज्यादा नहीं है, कपूर रहता है वो भी नहीं है. टेस्ट अच्छी लगी है, एकदम जिनाइन लड्डू. क्योंकि मैं भी लेबोरेटरी में ही काम करता था, फूड एनालिसिस का काम करता था, इसलिए मुझे वो स्मेल और जो पैरामीटर फिजिकल पैरामीटर देखे लड्डू की क्वालिटी इज गुड वन. లడ్డూలు తీసుకున్నారు మరి? లడ్డూలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు మరి? బాగున్నాయి, అప్పటికంటే కూడా చాలా బాగున్నాయి. గతంలో కంటే బాగున్నాయి. ఏం తేడా ఉంది అప్పటికి ఇప్పుడు లడ్డులో? మనము దూరం నుంచి చూస్తేనే అక్కడి నుంచి దాదాపు ఒక 100 అడుగుల దూరంలో వాసన వచ్చేస్తుంది. ఇంతకుముందు ఆ వాసన లేదు. వాసన లేదా? ఈ వాసన 100 అడుగుల దూరంలో వచ్చేస్తుంది. అది మొత్తానికి ఇప్పుడు స్వచ్ఛమైన వాడుతున్నారు. ఇప్పుడైతే బాగానే ఉంది. లడ్డు గురించి భయం పోయిందా మరి? భయం పోయింది. మరి ఇక్కడ నిర్వహణ మొత్తం ఎలా ఉంది? తిరుమల అన్నప్రసాదం గురించి ఏం చదువుతావు? అన్నప్రసాదం కూడా బాగుంది. ఇక్కడ ఏదైతే తిరుమలలో నిర్వహణ అంటే భక్తులకి శ్రీవారికి కల్పించే సదుపాయాలు, స్వామిని చూసుకుని అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. ప్రెసెంట్ గా అయితే బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. మీరైతే సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నాం. ఇప్పుడు లడ్డు ఎలా ఉందండి మొత్తానికి? ఒక రుచి కావచ్చు, సైజు కావచ్చు, ఒక తేడాలో క్వాలిటీలో తేడా, క్వాలిటీ కూడా పెరిగింది, బాగుంది. లడ్డూలో గతంలోకి ఇప్పుడు మీరు మార్పులు గమనించారు? అసలు ఏమైనా ఉన్నాయి మార్పులు? అంటే మార్పులు అంటే చాలా టేస్ట్ ఉంది, బాగుంటుంది. అది వరకు ఖరాబ్ అయిపోయింది లడ్డు, ప్రస్తుతం కానీ ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. మొత్తానికి రుచులు అయితే మార్పులు వచ్చాయంటారు? వచ్చినాయి, మార్పులు వచ్చినాయి. మరి అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మెరుగుపడ్డాయి ఇప్పుడు ఏమన్నా? మెరుగుపడేసామి. మధ్యాహ్న క్యూ లైన్లో కానీ భక్తులకు ఇచ్చే ఫుడ్, పాలు బాగా పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సదుపాయాల గురించి ఒక శ్రీవారి భక్తులుగా మీరేం చెప్తారు? అన్ని బాగున్నాయి, మొత్తం బాగున్నాయి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయింది. కళ్యాణం ఉండేది, కళ్యాణం చాలా బాగా అయింది. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? రుచి చూసానండి, రుచి బాగున్నాయి ఉంది. ఇట్స్ గుడ్. స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది అండి. యాక్చువల్లీ కళ్ళ నీరు కూడా వచ్చింది. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అంటారు. దేవుడు వెంకటబాబు వెంకటరమణ దగ్గర అలా చేశారు అంటే, దేవుడికి అలా చేశారు అంటే బాధ అనిపిస్తుంది అమ్మా. తెలుగు వాళ్ళు అయ్యాం, నెక్స్ట్ వెంకట భక్తులు మేము. చిన్నప్పటి నుంచే మాకు తెలిసిన వాళ్ళు, కొంచెం బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి వెజ్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా. మేము బ్రాహ్మణులం, వెజ్ మాండ ఋగ్వేద పండిత కుటుంబం వాళ్ళం. అలాంటి వాళ్ళం మేము వెజ్ వాళ్ళం కదా. అలాంటప్పుడు తెలిసాక ఒక్కమారి బాధ అనిపించింది. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఎలా జరిగింది? బాగానే అయింది. కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము. 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. 5 నెలలు వచ్చిన దర్శనం, 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది. ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం అయిపోయింది, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. లడ్డు మాత్రం చాలా బాగుంది. ఈయన లడ్డు టేస్ట్ బాగుంది. నెయ్యి సూపర్ క్వాలిటీగా, మంచి క్వాలిటీగా బాగుంది. లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారా? అయితే చాలా సూపర్, 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇంత శాడిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి కల్తీ నెయ్యి చేసినందుకు చేసిన వాళ్ళకి శిక్షించాలి, శిక్ష పడాలి 100% గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు. చేపల పేటు, జంతువుల పేటు అన్ని. ఇప్పుడు దేవుడి కూటికి దేనికి వస్తాం? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆయురారోగ్యాల నుంచి, భాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచొచ్చి బొట్లెట్టి బోనాలు పెట్టి దేవుడిని దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చాం. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కుండా ఇప్పుడు టేస్ట్, స్మెల్ బాగుంది. యాలక పండు వాసన అంతా బాగుంది. స్మెల్ కూడా బాగుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. ముందుకుండా అన్నప్రసాదం ముందుకుండా చాలా బాగుంది. సాంబార్ కానీ, కర్రీ కానీ, దేవుడి ప్రసాదం కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే మీకు అసలు ఏమనిపించింది? అదంటే చాలా తప్పు అనిపించింది. అంటే మేము అందరము వాటి గురించి బాధపడి వస్తున్నాం. మరి అలాంటప్పుడు స్వామివారి ప్రసాదం కల్తీ అయితే మరి ఇంక మాకు ఫలితం ఏంటి? అందుకు మాకు మనసులో వాటి వల్ల శాంతి లేదు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారు స్వామివారిది? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారమ్మా తిరుమలకి? 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? పెంచలేదు క్వాలిటీ. కొన్నిసారి
అది బాగా ఫిట్గాను గట్టిగా అలా అనిపించేది. లడ్డు తుంచుతున్నా పొడి అయిపోవడం అలా అనిపించేది. మనం బయటకు వెళ్ళేదాకా కూడా క్వాలిటీ అనిపించేది కాదు. ఇప్పుడు తింటున్నప్పుడు కూడా బాగుంది. లడ్డు ఆకారం కూడా చూడటానికి రుచి ఎలా ఉంది? రుచి బాగుంది, క్వాలిటీ బాగుంది. స్మెల్ ఎలా ఉంది? స్మెల్ కూడా బాగుందండి. ఇదివరకు అసలు వాసన పక్కన మేము 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా లేదండి. అక్కడ బయటికి కూడా వస్తుంది ఆ వాసన. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు రుచి? బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు? 2 years బ్యాక్. అప్పుడు ఎలా ఉంది? అంటే డ్రైగా ఉండదు, ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది. బాగుందండి. కొంచెం ఇప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందా మీకు? అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది. పెద్దనా స్వామివారి దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం చేసుకున్నాం, బాగా అయింది దర్శనం. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్దాయన? ప్రభుత్వం ఏర్పడేది ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే, గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఆ గత ప్రభుత్వం అలాగే ఉంది, దోచుకుంటారు అంతే. ఓకే, దొరికింది. ఇప్పుడైతే అలాంటిది లేదు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం చాలా పోయిన అప్పుడు వచ్చింది, ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంది. కూరలు సాంబార్ మార్చారు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? లడ్డు రుచి చూసాము, టెస్ట్ చేసాము. టెస్ట్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంది. ఓకే, లడ్డు ప్రసాదం మాత్రం ముందు కాదని ఇప్పటికి చాలా టేస్ట్ గా ఉంది. పెద్దాయన ఇంకొకటి, అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? మాకు బాగా అనిపించింది. స్వామివారి లడ్డు ప్రసాదం ఊళ్ళో తీసుకెళ్ళి అందరికీ ఇస్తాము. ఎవరైనా వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు. అది కల్తీ అని తెలిసిన తర్వాత కొద్దిగా మనసుకు బాధ అనిపిస్తుంది కదా, అందరికీ బాధ అనిపించింది. అలా చేయకూడదు. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుండి. దర్శనం బాగా అయిందా? సీనియర్ సిటిజన్ కోటాలో బాగా అయింది దర్శనం. ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది. లడ్డు తిన్నారు కదా, లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. పవిత్రతే కాకపోతే మార్పు కూడా ఉంది, సంతోషం. చాలా లడ్డూలో మార్పు ఉందా? ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అందరం బాధపడతాం, జరిగేది పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు కదా. ఓకే, ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందా? భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది, నిదానంగా పంపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది, సంతోషం. ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. అమ్మ మీరు చెప్పండి. బాగానే ఉంది. అన్నప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి అన్నప్రసాదాలు. అవి క్వాలిటీగా అనిపిస్తున్నాయి, నాణ్యంగా ఉన్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. అంటే గతంలో బాగాలేదా? కొద్దిగా హార్డ్ గా ఉండింది. గతంలో కొంచెం హార్డ్ ఉండేది. హార్డ్ గా ఉంది. ఇప్పుడు స్మెల్ అదేం లేదు, ఇప్పుడు స్మెల్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ప్రతి మనిషికి బాధ అనిపించింది, మనం ఏం చేయలేము కాబట్టి. ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం నెయ్యి తగులుతుంది అంటున్నారు, చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతూ ఉంది. గతంలో అయితే ఇలా తగిలేది కాదు, తగులుతూ ఉంది. బాగుందా? అయితే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. సార్ లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు బాగానే ఉందండి. మొత్తం గతంలో కంటే ఇప్పుడు మార్పు వచ్చింది లడ్డులో? ఇప్పుడు మాత్రం చాలా బాగుంది లడ్డు. సదుపాయాలు అన్ని బాగున్నాయి మరి ఇప్పుడు ఇక్కడ? సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయండి. అన్నప్రసాదం క్వాలిటీగా ఉందా? క్వాలిటీగానే ఉంది. భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మొత్తం బాగానే ఉందా? ఏ ఇబ్బందులు లేవండి, బాగానే మామూలు దర్శనమే మేము చేసుకున్నాం. ఫ్రీ దర్శనమే బాగానే చేసుకున్నాం. తిరుమల నిర్వహణ మెయింటెనెన్స్ బాగుందా? మెయింటెనెన్స్ బాగానే ఉంది.